నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గురూజీ ఫణకృష్ణ శర్మ గారున్నారు. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. దీర్ఘాయుష్మాన్ భవతి. అయితే మనకి ఈ నెల 26వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అవును. అయితే వారాహి అమ్మవారిని మనం ఏ విధంగా పూజిస్తే మనకి ఎలాంటి ఫలితాలొస్తాయి అనే దాని గురించి ఒకసారి తెలియజేయరా? సంతోషం తల్లి. మొట్టమొదటిసారిగా నేను వరాహికి సంబంధించినటువంటిది వీడియో చేస్తున్నాను. హ్మ్. అది కూడా మీ యొక్క బలవంతమే. ఎందుకంటే రేణుకా ఎల్లమ్మ విషయంలో కూడా మీరు బాగా నన్ను ఒత్తిడి పెట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రేణుకా ఎల్లమ్మ సంబంధించి మాట్లాడాల్సినవి. ఇవన్నీ కూడా దశమహావిద్యల్లో శక్తులు ఇవన్నీ కూడా. హ్మ్. అదేవిధంగా ఈ యొక్క వారాహి అమ్మవారిది ఈ యొక్క చాలామందికి ఈ శ్రీ గురువుగారు పవన్ కళ్యాణ్ గారి హ్మ్. ద్వారా ఈ యొక్క వారాహి అనే అమ్మవారిది బాగా ఫేమస్ అయిపోయింది. అదంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి శాస్త్రం ఇదంతా కూడా. హ్మ్. నేను చాలామంది చూశాను. హ్మ్. చాలా వీడియోస్ కూడా నేను చూస్తూ ఉన్నాను. చాలామంది చెప్తున్నారు. చాలా సంతోషం. అంటే శాస్త్రాన్ని చాలామంది దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓకే. మెయిన్గా మనం మాట్లాడుకోవాలి అంటే వారాహి అమ్మవారి గురించి అందరూ చెప్పినటువంటిది. కానీ వారాహి ఉపయోగ యోగములు అంటారు వాటిని. హ్మ్. అవి చాలా వీడియోస్లో ఎక్కడ లేవు. అంటే వారాహి అమ్మవారిని ఎలా కొలిస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో పుత్ర సంతానం లేదు, లేకుంటే ఎవరికో భూమి తగాదాలు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, లేకుంటే వాళ్ళకి వశం కావాలి, లేకుంటే శత్రువులు అందరూ కూడా ఊరు వదిలి దేశాంతరం వెళ్ళిపోవాలి, అట్లాంటివి. సో దానిని వారాహి విద్యోపయోగములు అంటారు. ఇది మనం అన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా డాక్టర్ పిల్లయ్య గారని నాకు అతని యొక్క ఆర్టికల్ చదివాను. ఎంతో ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను. ఎన్నో యూనివర్సిటీస్లో ఉన్నాయి దీనికి సంబంధించిన పేపర్. బట్ పిల్లయ్య గారని ఒకతను ఉన్నారు. ఆయన ఈ వారాహి అమ్మవారి గురించి నేను చాలా చక్కగా ఆయన చాలా ప్రశంస చేస్తున్నాను ఆయన. ఎందుకంటే వి వర్క్ టుగెదర్ ఫర్ మోర్ టైం ఆ టాపిక్స్ పైన. జనరల్గా వారాహి అమ్మవారిని నీలం కలర్లో చూపించారు చాలా ఛానల్స్లో కూడా. బ్లూ కలర్ ఉంటుందని అలా కాదు. యాక్చువల్గా వారాహి అమ్మవారు నలుపుకు సంబంధించినటువంటిది. కొన్ని ఛానల్స్లో బ్లూ కలర్ అమ్మవారి యొక్క రూపం అనేది చూపించారు. సరే, ఇప్పుడు చరిత్ర అనేది ఒకరికి ఇప్పుడు రేణుకాయల విషయంలో కూడా చాలా అప్పుడు కూడా ఇదే ప్రశ్న. కొన్ని తప్పు జరిగిపోయాయి, దాన్ని ఏం చేయలేము. అయితే వారాహి అమ్మవారి గురించి మూల మంత్రం అందరికీ ఆయం వారాహి నమః అనేది మంచి మంత్రం. అది ఇంకా చాలా ఉంటాయి అమ్మవారికి సంబంధించినటువంటివి. ఓకే. సో ముఖ్యంగా వారాహి అమ్మవారిలో స్వప్న వారాహి అని, కిరాత వారాహి అని, ధూమ్ర వారాహి అని ఇట్లా రకాలు ఉంటాయి వారాహి అమ్మవారివి. అంటే వారాహి అమ్మవారిలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందరికీ తెలిసింది. ఎందుకంటే యూట్యూబ్లో ఈ వారాహి గురించి మీరు సెర్చ్ చేస్తే అమ్మవారు లలిత అంబికాదేవి యొక్క సైనిక అధ్యక్షురాలని. సో ఆమెతో పాటు మనకు ఉన్నటువంటి దాంట్లో మిగతా శక్తులు ఉన్నాయి కదా, రేణుక, వీళ్ళందరూ కూడా ఒక సైనికుల్లో మెంబర్సే వీళ్ళందరూ కూడా. అంటే వీళ్ళందరూ కూడా దశమహాశక్తులు. ఓకే. దాన్ని దశమహా విద్యలని మనం అది ఏమంటారు నానుడి అనేది వచ్చేసింది. ఈ వారాహి అమ్మవారిని దండిని అమ్మవారు కూడా, ఎందుకు చేతిలో దండం ఉంటే కదా ఆమె దండిని అమ్మవారు కూడా అని పిలుస్తారు. ఈమె నిశుంభ బండాసుర అనే ఒక ముగ్గురు రాక్షసులను సంహారం చేసింది ఈమె. ఎప్పుడు కూడా ఈమె పాపం ఎవరో చివ్వారు గురువు గారు కూడా చాలామంది కామెంట్ చెప్పి నిజం చెప్పాలంటే ఆయన చెప్పింది కరెక్టే. వారాహి అమ్మవారు ఎప్పుడు కొలవాలంటే చీకటి పడిన తర్వాత నుంచి సూర్యోదయం కంటే ముందే కొలవాలి. ఎందుకంటే అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కొలవాలి. ఎందుకంటే ఆమె నిషిధి దేవత. ఓకే. యుద్ధ విద్యల్లో ఆమె ఏంటంటే నిషిధి యుద్ధ విద్యలో బాగా తెలుసు అతనికి. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదమ్మా, ఒక రాజ్యాన్ని ఎవరు ఆకర్షుకుంటున్నారు అంటే నీ భూమిని ఆకర్షుకోవడానికి వస్తారు. వారాయమ అదే అందుకే అంటే వారాయమంగా మనకేమొస్తుంది, ఆ భూ తగాదులు ఉంటే వారాయమను కొలవాలి, లేదా ఏ రాజ్యాన్ని మనం వశం చేసుకోవాలంటే వారాయమ. అట్లా వాటిని నన్ను ఏమంటున్నారు వారాయి విద్యోపయోగములు అంటారు వాటిని సింపుల్గా. విద్యోపయోగం అంటే రకరకాల ఏ విధంగా కొలిస్తే మనకు వారాయమ వారు ఏ విధంగా మనకు స్టాండర్డ్గా ఉంటారు అనేది పద్ధతి. అంటే ఏ విధంగా కొలిస్తే మనకు ఆ రిజల్ట్స్ వస్తాయని. ఓకే. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ఎవరైనా మన యొక్క భూమిని ఆక్రమించారు, ఎందుకంటే యుద్ధాలు అయ్యాయి కదా. అప్పుడు ఏంటంటే సో ఈ వారాహి అమ్మవారికి ఏంటంటే ఆమె ఒక దండిని అని ఇంతకుముందు చెప్పినట్టుగా పంచమి చాలా పేర్లు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినటువంటి ఆ రాక్షసుని అయితే ఈమె భూమిని ఆక్రమించాలన్నా, లేకుంటే ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి ధనాన్ని కానీ సంబంధించిన కొన్నిటిని కానీ
ప్రవేశం జరగాలితే అప్పుడు ఏం చేస్తుందంటే ఒక టీమ్ మెంబర్స్, టీం అంటే ఏంటి, వాళ్ళకు అవతల వైపు ఒక జట్టు ఉంటుంది కదా, అవును. యుద్ధం చేసేవాడికి అవతల ఆ జట్టును రాత్రి వేళలో సంహరిస్తుందని ఒక నానుడి. ఓకే. అందుకే ఓకే. ఆమె ఏంటంటే నిషిది దేవత అని కూడా అంటారు ఆమె. హ్మ్. ఆమె ఏంటంటే చేతిలో ఆమెకున్న దాంట్లో వారాహి దేవకు శంఖం, అంటే హ్మ్. మీ అందరికీ తెలిసిన శంఖము, దండము, హ్మ్. తర్వాత పాశము, గద, హ్మ్. గద, తర్వాత కత్తి, డాలు, హ్మ్. ఇలాంటివి కొన్ని ఆమె యొక్క ఆయుధాలు. హ్మ్. దాంతోపాటు ఆమెకు మేక అనేది కలిగి ఉంటుంది ఆమె. ఓకే. అంటే ఆమెకు ఆ యొక్క వారాహి అమ్మవారు. అంటే హ్మ్. ఇవన్నీ కూడా ఆమెకు ఉన్నటువంటి ఆయుధాలు. ఓకే. దాంతోపాటు ఈ అమ్మవారికి ముఖ్యంగా చాలామంది వాహనాలు ఏంటంటే ఈమెకు సింహము లేదా డేగ, హ్మ్. తర్వాత అమ్మవారికి సింహం లేదా డేగ, తర్వాత ప్రేతం. ప్రేతం అంటే శవం, హ్మ్. శ్మశాన శవం. ఈమెకు ఇవంతా వాహనంగా ఉపయోగిస్తుంది. దాని తగ్గట్టు ఆమెకి ఏ ఏ టైంలో ఏది వాడాలో ఆ టైంలో అది వాడుతూ ఓకే. ఉంటుంది. హ్మ్. సో, ఇట్లాంటివి ఆమెకున్నటువంటి వాహనాలు. ప్రతి ఒక్కరు అమ్మవారికి శక్తులకు వాహనాలు ఉన్నట్టే ఈమె కూడా వాహనాలున్నాయి. హ్మ్. సో, ఈ వారాహి అమ్మను చాలామంది చెప్పారు యూట్యూబ్స్‌లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను వేసుకున్నటువంటి దీన్ని దేవదారు మాల అంటారు. హ్మ్. ఇది అమ్మవారికి నవరాత్రులు చేసేవారు ఇది వాడితే మంచిది. ఎందుకంటే ఇది దేవదారు మాల అనేది గణపతికి సంబంధించినటువంటి, మీరు పత్రులు మనం చదువుతాం కదా, వినాయక చవితి అవును. రోజు పత్రులు చదువుతాం కదా, దాంట్లో హ్మ్. 7వది ఓకే. దేవదారు ఓకే. మాల. ఆహా! ఇది అమ్మవారి దీక్ష చేసేవాళ్ళు ఇది వేసుకుంటే మంచిది. ఈ విధంగా వారాహి అమ్మవారి గురించి చెప్తూ వెళ్తే థియరిటికల్‌గా చాలా ఉంటుంది. టెక్నికల్‌గా కూడా చాలా ఉంటుంది. ఓకే. థియరిటికల్, టెక్నికల్ ఎందుకంటున్నానంటే థియరీగా ఆమె చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. హ్మ్. కానీ టెక్నికల్ అర్థం చేసుకోవాలంటే వారాహి అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి హ్మ్. అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్‌గా మీ అందరికి శివుడు అంటే అందరికీ ఇష్టమే. వీళ్ళన్నీ తెలియదు చాలామందికి వారాహి, హ్మ్. ఈ కొంచెం విద్యలనేవి తెలియదు. ఫర్ అంటే ఎగ్జాంపుల్ కొంతమంది వారాహి అమ్మవారిని కొలవాలంటే చాలా భక్తితో చాలా చే శ్రద్ధతో చే చేయాలి. చేయాలి. లేదు అనంటే దుష్ఫలితాలు ఉంటాయి అని కూడా నేనిది అనుకుంటుంటారు కదా! అమ్మా నువ్వు అది నిజమేనా తెలుసు అది గురుగారు? కరెక్ట్. ఈ ఈ ఆ! మీరు అడగకపోయినా నేను చెప్పాలనుకున్నాను. హ్మ్. కానీ అడిగారు, చాలా సంతోషం. నేనేమంటున్నా అంటే చాలామందికి ఏంటంటే వారాహి అమ్మవారిని కొలిస్తే ఖచ్చితంగా నవరాత్రి 9 ఆ రోజులన్నీ కొలవాల్సిందే అని హ్మ్. ఒకటి బుర్రలో ఫీడ్ అయిపోయింది. అవసరం లేదు. ఓకే. అమ్మవారిని ఒక్కరోజైనా సరే, ఆ! అన్ని రోజులు అవసరం నవరాత్రుల్లో ఏ ఒక్క రోజైనా రోజైనా పర్లే సరే. ఆ! కానీ చేసే ముందు బ్రహ్మచర్యం మగవారు, ఆ! ఆడవారికి వారి గనక అవి ఉంటే గనక ఫిఫ్త్ డే హ్మ్. పద్ధతి ఉంటుంది దీంట్లో. హ్మ్. తర్వాత సాత్విక ఆహారము, హ్మ్. కొంచెం వీలైనంత వరకు, ఎందుకంటే రాత్రి సమయం కదా, మనం వీలైతే పాల పదార్థాలు, హ్మ్. ఇంకా అమ్మకి ఇష్టం కొన్ని కొన్ని ఉన్నాయిలే, అవన్నీ ఓకే. కూడా నేను చెప్తాను తర్వాత. సో, ఒక్కరోజు కొలిసినా నిష్టగా కొలిస్తే చాలు. అంతేగాని ఎలా కొలవాలి, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏమైనా తప్పులు జరిగితే ఏమిటి అని. హ్మ్. దయచేసి తప్పులు ఆ విధంగా నిష్టగా లేకుంటే మాత్రం శక్తులతో చేయకూడదు. శక్తులతో పెట్టుకోకండి. ఎందుకంటే మొహమాటానికి వెళ్ళి నేను అట్లా ఏం కాదమ్మా అని చెప్పొచ్చు. ఆ! కానీ నిజం చెప్పాలంటే అట్లాంటి వాటితో కొంచెం ఆ! ఆటలు ఆడుకోకండి. ఓకే. అంటే ఎందుకంటే హ్మ్. వారాహి గాని, ఇంకా హ్మ్. మీకు తెలిసిన మాతంగి, ఇవన్నీ హ్మ్. కూడా శక్తులమ్మ అవి. హ్మ్. మీరు సో, అంటే మనం ఒకవేళ చేస్తే ఒకవేళ శ్రద్ధగా పొరపాటున చేయాలి. తప్పులు చేసామనుకో, వాళ్ళొచ్చి ఏమి మనల్ని ఏమి ఇబ్బంది హ్మ్. పెట్టరు. కాకపోతే హ్మ్. మన శరీరమే పాడవుతుంది. మన యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారాహినే నమః మంత్రం ఉంటుంది. అది మనం కరెక్ట్‌గా చదవలేదనుకో హ్మ్. మనకే కదా ఇబ్బంది. హ్మ్. సో, వీలైతే వచ్చింది జాగ్రత్తగా చేయండి. తెలిసింది మాత్రం జాగ్రత్త చేయండి. లేకుంటే మాత్రం అసలు చేయకపోవడం మంచిది. ఓకే. ఒకవేళ నేను చేస్తాను, ఒకరోజు నిష్టగా చేస్తాను. ఒక్కరోజు చేసినా సరే, హ్మ్. కానీ నిష్టగా చేయాలి. హ్మ్. దయచేసి ఇది కొన్ని నేను చూసాను. హ్మ్. అట్లా కాదు. ఓకే. ఇది చేస్తే నిష్టగా చేయండి. లేకుంటే దయచేసి వీటి జోలికి రాకండి. వెళ్ళకండి. ఇది క్లియర్ అమ్మా. ఇంకేమైనా ప్రశ్న ఉంటే అడుగు చెప్తాను. ఓకే గురువుగారు. వారాహి అమ్మవారి గురించి చక్కగా తెలియజేశారు. ఇప్పుడు ధన్యవాదాలు.